నిజామాబాద్ జిల్లాలో ఒక దారుణ ఘటన చోటు చేసుకుందని చెప్పుకోవాలా. ఇది ఒక విషాదకరమైనటువంటి విషయంగా చెప్పుకోవాలి. సో ఎవరైతే ఈ గత కొన్ని నెలలుగా వడ్డీ వ్యాపారస్తుల ఆగడాలు మితిమీరిపోతున్నాయని చెప్పేసి మనం మాట్లాడుకుంటూనే ఉన్నాం. సో తాజాగా ఇవాళ నిజామాబాద్ జిల్లాలోని గాయత్రి నగర్లో ఎవరైతే ఒక ఇద్దరు దంపతులు ఆత్మహత్య చేసుకొని చనిపోయారు, బలవన్ మరణానికి పాల్పడ్డారు అని చెప్పేసి మనకు తెలుస్తోంది. సో ఈ విషాద ఘటన ఏదైతే 4వ టౌన్ ప్రమిసెస్లో వచ్చింది కాబట్టి అక్కడ ఎవరైతే పోలీస్ అధికారులు పూర్తి స్థాయిలో దర్యాప్తు కూడా చేస్తున్న పరిస్థితి ఉంది. సో ఈ ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఎవరైతే నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి ఈ ప్రైవేట్ వడ్డీ వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో ఇలా వాళ్ళొక యముళ్ళలాగా తయారయ్యి ఎవరైతే సహాయం కోసం వచ్చినటువంటి ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళకు కాల యముళ్ళు అయిపోతూ ఉన్నారని చెప్పేసి మనం గతంలో కూడా మాట్లాడుకున్నాం. సో 6 నెలలు దాటక ముందే ఇవాళ నిజామాబాద్ జిల్లాలో ఇంకొక ఇన్సిడెంట్ జరగడం అనేది నిజంగా బాధాకరం అని చెప్పేసి మనం మాట్లాడుకోవాలా. సో అసలు వివరాల్లోకి వెళ్తే గాయత్రి నగర్లో వాళ్ళు ఉంటా ఉన్నారు ఎవరైతే శ్రీనివాస్ కావచ్చు, మమత. సో వాళ్ళు గత కొన్ని నెలలుగా చాలా అనారోగ్యంతో, దాంతోపాటు ఎవరైతే ఈ వడ్డీ వ్యాపారస్తుల బాధతోనైతే తల్లడిల్లిపోతూ ఉన్నారు. సో ఫైనల్గా వాళ్ళు చనిపోవడం జరిగింది. సో వాళ్ళకు ముగ్గురు సంతానం అని చెప్పేసి కూడా మనకు తెలుస్తూ ఉంది. సో ఎవరైతే ఇద్దరు కుమారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళను కూడా ఏదైతే బతుకు తెరువు కోసం దుబాయ్కి పంపించారా, మరి ఎక్కడికి పంపించారో తెలియదు, కానీ గల్ఫ్ కంట్రీస్కి అయితే పంపించామని తెలుస్తూ ఉంది. సో ఎవరైతే ఒక్కగానొక కూతురు పెళ్ళి కూడా అంగరంగ వైభవంగా గత కొన్ని నెలల క్రితమే చేయడం జరిగింది. ఆ కూతుర్ని కూడా ఎవరైతే అత్తింటికి పంపించారో, పంపించిన తర్వాత ఎవరైతే ఈ అప్పులకు తాళలేకనా లేకపోతే వాళ్ళు ఎంత అప్పు చేశారో అనే దానిపైన ఇంకా క్లారిటీ అయితే రాలేదు. దానిపైన పూర్తి స్థాయిలో ఎవరైతే నిజామాబాద్ జిల్లా పోలీస్ బాస్లు అయితే ఇవాళ ఎంక్వైరీ చేస్తున్న పరిస్థితి ఉంది. సో ఇప్పటికే ఎవరైతే వడ్డీ వ్యాపారస్తుల ఇండ్లపైన మెరుపు దాడులు చేసిన పోలీస్ అధికారులు చాలా రకాలైనటువంటి వాళ్ళ దగ్గర ప్రాపర్టీస్ని అక్రమంగా లాక్కున్నటువంటి ప్రాపర్టీస్ కావచ్చు, లేకపోతే వాళ్ళ దగ్గర సేకరించినటువంటి ప్రామిసరీ నోట్స్ని అయితే చాలా పెద్ద మొత్తంలో అదుపులోకి తీసుకున్నామని చెప్పేసి కూడా మనకు మాట్లాడడం జరిగింది. సో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో వడ్డీ వ్యాపారస్తులకు సంబంధించినటువంటి బాధల వల్ల ఇప్పటికే దాదాపు 10 నుంచి 15 మంది చనిపోయారని చెప్పేసి మన అందరికి తెలిసిన విషయమే. సో ఎల్లారెడ్డిలో కూడా ఇట్లాంటి ఇన్సిడెంట్ జరిగింది. కామారెడ్డి ఒక హోటల్లో ఎవరైతే ఒక పెట్రోల్ పంప్ ఓనర్ తన పిల్లలతో సహా దాదాపు చిన్న పిల్లలండి 5 సంవత్సరాలు నిండని పిల్లలకి విషమిచ్చి వాళ్ళిద్దరు ఎవరైతే దంపతులు ఉన్నారో వైఫ్ అండ్ హస్బెండ్ వాళ్ళు ఉరి వేసుకొని చనిపోయారు. సో అది జరిగిన కొన్ని నెలల్లోనే మనకి రేడియో స్టేషన్ నియర్ బై లొకేషన్లో ఒక ఇన్సిడెంట్ జరిగింది. మొత్తం కుటుంబ సమేతంగానే వాళ్ళైతే బాసర గోదావరి నదిలో వాళ్ళు దుంకే టైంలో ఎవరైతే వాళ్ళ భర్త కావచ్చు, వాళ్ళ కూతురు వాళ్ళు ఆ ప్రవాహంలో కొట్టుకుపోయి వాళ్ళు చనిపోవడం జరిగింది. ఆ ఇన్సిడెంట్లో ఆ అమ్మ ఎంత దారుణంగా మాట్లాడిందంటే, ఎంత తల్లడిల్లిపోయి మాట్లాడిందంటే, ఎవరైతే వడ్డీ వ్యాపారస్తులు కాల్ చేసి బెడ్రూమ్లకు పాల్పడి ఎవరైతే ఆ కూతురు ఎవరైతే ఉందో ఆ కూతుర్ని మేము ఏం చేస్తామో మాకే తెలియదు, మేము బ్లాక్మెయిల్ చేస్తాం, మేము ఏమైనా చేస్తాం, మీ ఇంట్లోకి వచ్చి ఏమైనా చేస్తామని చెప్పేసి అనుకున్న తర్వాత వాళ్ళు ఎవరైతే ముగ్గురు కుటుంబీకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బాసర గోదావరి నదిలో దుంకి చనిపోవడానికి ప్రయత్నించారు. దాంట్లో 2 చనిపోవడం జరిగింది. ఒక తల్లి మాత్రం తను ఇవాళ వికట జీవిగా మారిపోయిన పరిస్థితి ఉంది. సో అది జరగకముందే, అది మరవకముందే ఇవాళ నిజామాబాద్ జిల్లాలోని శ్రీనివాస్, మమతల పరిస్థితి కూడా సేమ్ అదే అండి. ఎవరైతే వడ్డీ వ్యాపారస్తులు వడ్డీలు వేసి ఇవాళ చక్రవడ్డీల పేరుతో వాళ్ళ ఉసురు తీసుకుంటున్న ఘనత ఎవరికైనా ఉందంటే అదొక వడ్డీ వ్యాపారస్తులకే ఉందని చెప్పేసి మనకైతే తెలిసిన విషయమే. సో దీనిపైన నిజామాబాద్ జిల్లా కమిషనర్ అయినటువంటి సాయి చైతన్య గారు ఎలాంటి యాక్షన్ ఉండబోతా ఉంది, దీనిపైన ఎలాంటి చర్యలు తీసుకోబోతా ఉన్నారు, నిజామాబాద్ ప్రజలు ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది. సో మీరు వచ్చిన తర్వాత ఇప్పటికే వడ్డీ వ్యాపారస్తుల ఇండ్లపైన రైళ్లు చేయడం జరిగింది. వడ్డీ వ్యాపారస్తుల గుండెల్లో రైలు పరిగెత్తించిన ఘనత ఎవరికైనా ఉందంటే నిజామాబాద్ జిల్లా సిపి సాయి చైతన్య గారికి అని చెప్పేసి మనం తెలుస్తూ ఉంది. కాకపోతే ఇంత జరిగిన ఇట్లాంటి ఇన్సిడెంట్స్ అనేది ఇవాళ పునరావృతం కావడం ఏంది అని చెప్పేసి చాలామంది బాధపడుతున్న పరిస్థితి ఉంది. సో ఏదేమైనప్పటికీ వడ్డీ వ్యాపారస్తుల ఆగడాలు మితిమీరిపోయాయి. మరి వీళ్ళకి ఏ రకంగా వాళ్ళకి చెప్పు దెబ్బ సమానం చెప్తారు పోలీస్ అధికారులు అనే దానిపైన కూడా ఖచ్చితంగా మనము ఎదురు చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో దీంట్లో ఇంకొక క్లియర్ కట్గా
మనం ఒక వకీల్ సాబ్తో మాట్లాడడం, ఈగ గంగారెడ్డి వకీల్ సాబ్తో మనం మాట్లాడినప్పుడు వాళ్ళు కీలకమైనటువంటి సమాచారాన్ని కూడా మనకి ఇవ్వడం జరిగింది. సో ఎవరైతే ఈ ఫైనాన్స్ సెక్టర్లో పనిచేస్తున్నటువంటి ఏజెంట్స్ ఎవరైతే ఇండ్లపైకి వెళ్ళి దౌర్జన్యంగా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ప్రైవేట్ ప్రాపర్టీని లాక్కునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు, వాళ్ళతో కాల్స్లో దుర్భాషలు ఆడడం కావచ్చు, లేకపోతే వాళ్ళతో చాలా అధ్వానంగా ఎవరైతే అక్కడ ఆ సొసైటీలో ఉంటున్నటువంటి వాళ్ళపైన వాళ్ళ ముందు వాళ్ళ ఇజ్జత్ తీసేసినా కూడా మీరు ఖచ్చితంగా పోలీస్ అధికారులకు సంప్రదించండి అని చెప్పేసి మనకి నిజామాబాద్ అడ్వకేట్స్ అయితే చెప్పిన పరిస్థితి ఉంది. సో దీంట్లో ఖచ్చితంగా ఎవరైతే వడ్డీ వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో ఎవరైనా మిమ్మల్ని ఇబ్బంది పెడితే మీ స్థానిక పోలీస్ స్టేషన్కి వెళ్ళి మీరు ఒక పిటిషన్ ఇవ్వండి, వాళ్ళపైన ఒక కంప్లైంట్ ఇవ్వండి. దాని తర్వాత ఆ సినిమా అనేది వాళ్ళే దగ్గరుండి చూస్తారు, దగ్గరుండి నడిపిస్తారు అని చెప్పేసి కూడా నిజామాబాద్ అడ్వకేట్స్ అయితే మనకు చెప్తున్న పరిస్థితి ఉంది. సో ఏది ఏమైనప్పటికీ నిజామాబాద్ జిల్లాలో వడ్డీ వ్యాపారస్తుల వల్ల చాలామంది అమాయక ప్రజలైతే వల్ల బలవుతూ ఉన్నారు. ఎందుకంటే ఇంట్రెస్ట్ ఏసి లక్షల్లో ఇలా ₹1,00,000 తీసుకుంటే 2-3 లక్షలు 4-5 లక్షలు కూడా వాళ్ళు ఇలా ఈ వడ్డీ రూపంలో చక్రవడ్డీ రూపంలో తీసుకుంటున్నారు అని చెప్పేసి మనం మాట్లాడుకుంటా ఉన్నాం. సో దీనిపైన ఖచ్చితంగా ఎలాంటి యాక్షన్ ఉండబోతూ ఉంది అనే దానిపైన అయితే ఇప్పటికే తెలుగు రాష్ట్రాల ప్రజలు కూడా ప్రతి దగ్గర ఇవాళ వాళ్ళు భయపడుతూ ఉన్నారు, ఇవాళ ఎదురు చూస్తూ ఉన్నారు. సో ఇట్లాంటి వాళ్ళకు చెక్ పెట్టే వాళ్ళే లేరా అన్నట్టుగా ఇవాళ దీనంగా వాళ్ళు 1000 కన్నులతో ఎదురు చూసిన పరిస్థితి ఉంది. సో ఏదేమైనప్పటికీ నిజామాబాద్ జిల్లాలో ఇదొక బాధాకరమైనటువంటి విషయంగా మనం చెప్పుకోవాలా. సో నిజామాబాద్ సిపి సాయి చైతన్య గారు ఎలాంటి క్లారిటీ ఇస్తారు, ఎలాంటి పనిష్మెంట్ వాళ్ళకి ఇస్తారు అనే దానిపైన యావత్ నిజామాబాద్ ప్రజలు ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది.